అసమర్థతను ఓడించి ఆత్మగౌరవాన్ని గెలిపిద్దామనే నినాదంతో ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరులో విస్తృతంగా పర్యటించారు. అవినీతిపై విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తొలి విడత ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరులో చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. కోవూరు, బుచ్చి, కొడలూరు మండలాల్లో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. పేదరికం లేకుండా నిర్మూలిస్తామని పేర్కొన్నారు. సిగ్గు లేకుండా 31 షాపులు ఉన్నాయన్నాడు. ఎట్లుంటాయని అడుగుతున్నా నేను. ఈరోజు ఎవరైతే రమణ ఉన్నాడో ఎక్సైజ్ మంత్రికి 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చామన్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తాగేదానికి నీళ్లు ఇవ్వలేరు ఈ సిగ్గుమారిన కాంగ్రెస్ నాయకులు. బెల్ట్ షాపులు మాత్రం ఊరు పెట్టేశారు. 15,000 కోట్ల రూపాయలు సిండికేట్ పెట్టుకుని ఎంఆర్పీకి అమ్మకుండా ఇష్టానుసారంగా అమ్మి మొత్తం దోచుకున్నారు. తమ్ముళ్ళు, దొంగల్ని పట్టుకున్నాం అసెంబ్లీలో. ఇప్పుడు ఎంఆర్పీకి అమ్ముతా ఉంటున్నారు. ఇన్ని రోజులు దుబ్బేసిన డబ్బులు ఎక్కడున్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ దొంగల పైన ఉంది. వైఎస్ పైన విమర్శలు గుప్పించిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకొని ఆ డబ్బును తన కుటుంబ సభ్యులకు దాచిపెట్టారని ఆరోపించారు. అవినీతి పార్టీలకు ఓటేస్తే ప్రజల భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. అవినీతిపై పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చింది. నేను అడుగుతున్నా, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఎవరికి ఉపయోగపడింది లేదు. అవినీతి చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, తొల్లగొట్టాడు. అలాంటి వ్యక్తి మనకు ఆదర్శమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తొలి విడత ప్రచారాన్ని విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబు తిరిగి ఈ నెల 9న కోవూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.